అందరికీ నమస్కారం అండి. ఈరోజు కార్తీక మాస మహాపురాణంలో 2వ రోజు పారాయణం మొదలు కాబోతుంది. బ్రహ్మర్షి అయినటువంటి శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనక మహారాజుకి ఏ విధంగా చెప్తున్నారంటే, ఓ రాజా, ఈ కార్తీక మాసంలో స్నాన దాన జప తపాలలో ఏ విధంగానైనా ఏ కొద్దిపాటిగా అయినా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన అపారమైన ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారని, ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు కూడా ఈ స్నాన దాన జప తపాలని ఎవరైతే ఏ ఒక్కటి కూడా ఆచరించకుండా ఉంటారో వారు తుదకు బ్రహ్మ రాక్షసులుగా పరిణమిస్తారని, కోటి పర్యాయాలు ఇదే విధమైన జన్మని వారు పొందుతారని ఒక ఉదాహరణగా ఈ కథని చెప్పడం మొదలుపెట్టారు. ఇది తత్వనిష్టోపాఖ్యానము అనే కథ. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యమే పలుకనివాడు, అన్ని భూతములందు కూడా దయాజాలి కలిగినవాడు, తీర్థయాత్ర ప్రియుడు అయినటువంటి ఈ విప్రుడు ఒకానొక రోజు తీర్థయాత్ర సందర్భంగా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ఉన్న గోదావరి తీరంలో ఒకానొక ఎత్తైన మర్రి చెట్టు కింద వెళ్ళాలి అని అనుకున్నాడు. కానీ ఆ మర్రి చెట్టు కింద కారు నలుపు రంగుతో ఎండిన డొక్కలు కలవాళ్ళు, ఎర్రని నేత్రములతో గడ్డము కలవాళ్ళు, గుచ్చబడిన ఇనుప తీగలకి మల్లె పైకి ఎలా నిలబడి ఉంటుందో అటువంటి తల వెంట్రుకలతో, వికృత వదనంతో, కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసుల్ని చూశాడు. ఆ రాక్షసుల వల్ల ఆ భయం చేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూరం వరకు ఎక్కడా ఒక్క ప్రాణి ఆచూకీ కూడా లేదు. అటువంటి భయంకరమైన స్వరూపాల్ని చూసి ఆ బ్రాహ్మణుడు తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దాంతోపాటే ఆ బ్రాహ్మణులు కూడా తనని చూడడంతో మరింత భయపడిపోయి ఏడుస్తూ శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు. పలు విధాల శ్రీహరిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఏ విధంగా ప్రార్థిస్తున్నాడు అంటే, దేవతలకు లోకాలకి కూడా యజమానివైన వాడా, ఓ నారాయణుడా, అవ్యయ నన్ను కాపాడు, అన్ని రకాల భయాలని అంతం చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్నాను తండ్రి, నన్ను రక్షించు. ఓ జగదీశ్వర, నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని వాడను, నన్ను కాపాడి రక్షించు స్వామి అను ఎలుగెత్తి స్మరిస్తూ ఆ రాక్షస భయానికి అక్కడ నుంచి పారిపోసాగాడు. అతనిని పట్టి వధించాలన్న తలంపుతో ఆ రాక్షసులు అతని వెనకే పరిగెత్తుతూ వచ్చారు. రక్కసుల పారునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు కంటపడడం వల్ల తెరిపి లేకుండా అతనిచే స్మరిస్తున్న హరినామము చెవుల పడడం వల్ల వెంటనే వాళ్ళకి జ్ఞానోదయం అయింది. అదే తడవుగా ఆ బాపడుకి అంటే ఆ బ్రాహ్మణుడికి ఎదురుగా చేరుకొని నమస్కరించి అతనికి తమ వలనే కీడు కలగబోతోందని నమ్మబలికి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి అని పునః నమస్కరిస్తూ వారి నమ్రతకి కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు, మీరెవరు, చెయ్యరాని పనులు ఏమి చేశారు, అందువల్ల మీరు ఇలా అయిపోయారు, మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు, మరి ఈ వికృత రూపాలేంటి, నాకు వివరంగా చెప్పండి, మీ బాధని నేను తొలగిస్తాను అని చెప్పి అడిగాడు. దానిలో ఒక బ్రహ్మరాక్షసుడు చెబుతున్నాడు, పారుని పలకులపై ఆ రాక్షసుల
ఒకడు తన కథని వివరించసాగాడు. విప్రోత్తమ, నేను ద్రావిడును. ద్రావిడ దేశమందలి మందరం అనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడే అయినప్పటికీ గుణానికి కుటిలుడని, వంచనామయ వంచహ చమత్కారుడిని అయినా నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. అంటే ఎంతోమంది బ్రాహ్మణుల ధనాన్ని ఇతను హరించాడు. బంధువులకు కానీ బ్రాహ్మణులకి కానీ ఏనాడు కూడా పట్టెడన్నం పెట్టి ఎరుగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని దొంగిలించడం చేత నా కుటుంబం నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతుల పాలయ్యారు. మరణానంతరం దుస్సహ్యమైన నరక యాతనలు అనుభవించి చివరికి ఈ విధంగా బ్రహ్మరాక్షసుడినైపోయాను. కృపయా చిత్తడునై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పుము అని ఆ బ్రాహ్మణుడిని వేడుకోవడం మొదలుపెట్టాడు ఆ బ్రహ్మరాక్షసుడు. రెండవ రాక్షసుడు ఏ విధంగా తన మొరని వినిపిస్తున్నాడు అంటే, ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యము నా తల్లిదండ్రులతో గొడవ పడుతూ వారిని దూషిస్తూ ఉండేవాడిని. నేను నా భార్యా పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూడును పడవేసేవాణ్ణి. బాంధవ్య బ్రాహ్మణ కోటికే నాడు ఒక్క పూటైనా కూడా భోజనం పెట్టక విపరీతమైన ధనార్జన చేసి ఆ కావరంతోనే బ్రతికేవాడిని. ఆ శరీరం కాలం చేశాక నరకాన పడి ఘోరాతి ఘోరమైన బాధల్ని అనుభవించి చివరికి ఇక్కడిలా బ్రహ్మరాక్షసుడిగా ఉన్నాను. నాకు కూడా ముక్తి కలిగే మార్గాన్ని బోధించండి అని చెప్పి వేడుకోవడం మొదలుపెట్టాడు. మూడవ బ్రహ్మరాక్షసుడి ఏమని వేడుకుంటున్నాడంటే, ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడిని. విష్ణాలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడినై అహంభావినై కఠిన వచ్చస్కుడనై నేను భక్తులు స్వామివారికర్పించే కైంకర్యాలన్నిటినీ నా వేశ్యలకు అందచేసి విష్ణు సేవలని సక్రమముగా చెయ్యకపోగా గర్వంతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకి దారపోసి వారితో సంభోగ సుఖాలని అనుభవించి పాప పుణ్య విచక్షణారహితుడనై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకాన్ని చవిచూసి అనంతరం ఈ భూమిపై నానా విధహీన యోనులలోనూ నానా నీచ జన్మల్ని ఎత్తి కట్టకడకి బెట్టిదైన ఈ బ్రహ్మరాక్షసుడిగా ఇక్కడ సంచరిస్తున్నాను. ఓ సదాయుడా, నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించసాగారు. ఆ బ్రహ్మరాక్షసులు ఏ విధంగా నా కుటుంబం నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతుల పాలయ్యారు. మరణానంతరం దుస్సహ్యమైన నరక యాతనలు అనుభవించి చివరికి ఈ విధంగా బ్రహ్మరాక్షసుడినైపోయాను. కృపయా చిత్తడునై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పుము అని ఆ బ్రాహ్మణుడిని వేడుకోవడం మొదలుపెట్టాడు ఆ బ్రహ్మరాక్షసుడు. రెండవ రాక్షసుడు ఏ విధంగా తన మొరని వినిపిస్తున్నాడు అంటే, ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యము నా తల్లిదండ్రులతో గొడవ పడుతూ వారిని దూషిస్తూ ఉండేవాడిని. నేను నా భార్యా పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూడును పడవేసేవాణ్ణి. బాంధవ్య బ్రాహ్మణ కోటికే నాడు ఒక్క పూటైనా కూడా భోజనం పెట్టక విపరీతమైన ధనార్జన చేసి ఆ కావరంతోనే బ్రతికేవాడిని. ఆ శరీరం కాలం చేశాక నరకాన పడి ఘోరాతి ఘోరమైన బాధల్ని అనుభవించి చివరికి ఇక్కడిలా బ్రహ్మరాక్షసుడిగా ఉన్నాను. నాకు కూడా ముక్తి కలిగే మార్గాన్ని బోధించండి అని చెప్పి వేడుకోవడం మొదలుపెట్టాడు. మూడవ బ్రహ్మరాక్షసుడి
ఏమని వేడుకుంటున్నాడంటే, ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడిని, విష్ణాలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడినై, అహంభావినై, కఠిన వచ్చస్కుడనై నేను భక్తులు స్వామివారికర్పించే కైంకర్యాలన్నిటినీ నా వేశ్యలకు అందచేసి విష్ణు సేవలని సక్రమముగా చెయ్యకపోగా గర్వంతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకి దారపోసి వారితో సంభోగ సుఖాలని అనుభవించి పాప పుణ్య విచక్షణారహితుడనై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకాన్ని చవిచూసి అనంతరం ఈ భూమిపై నానా విధహీన యోనులలోనూ నానా నీచ జన్మల్ని ఎత్తి కట్టకడకి బెట్టిదైన ఈ బ్రహ్మరాక్షసుడిగా ఇక్కడ సంచరిస్తున్నాను. ఓ సదాయుడా, నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించసాగారు. ఆ బ్రహ్మరాక్షసులు ఏ విధంగా ఉత్తమ గతిని పొందారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమ తమ పాప కర్మలకి ఎంతగానో పశ్చాత్తాపడుతున్న ఆ రాక్షసులకి అభయాన్నిచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి ఆ బ్రాహ్మణుడు వారిని తమ వెంట తీసుకొని వెళ్ళాడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తానే స్వయంగా ముందు స్నానం చేసి పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరం ఒక సంకల్పాన్ని అతడు విధి విధానంగా స్నానం చేసి తత్ఫలితాన్ని బ్రహ్మరాక్షసులకి దారపోయగా వారు విగత దోషులు, దివ్యవేషులు అయ్యి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా, అజ్ఞానం వలన కానీ మోహ ప్రలోభాల వల్ల కానీ ఏ కారణం చేతైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువుని పూజించిన వాళ్లకు నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీక మాసంలో కావేరీ స్నానం తప్పకుండా చేయాలి. కావేరిలో సాధ్యం కాకపోతే గోదావరిలోనైనా, గోదావరిలో సాధ్యం కాకపోతే మరెక్కడైనా సరే ప్రాతకాల స్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతకాల స్నానం చేస్తారో వాళ్ళు ఎన్నో జన్మల, కోట్ల జన్మల పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఎవరైతే అటువంటి స్నానాన్ని ఒక్కసారి కూడా ఆచరించరో అటువంటి వాళ్ళు పలు రకాలైన జన్మలని, చండాలపు జన్మల్ని ఎత్తి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు సుమా అని చెప్పి మనకి జనక మహారాజుకి మహర్షి చెబుతూ ఉన్నారు. కాబట్టి ఎటువంటి వారైనా కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ తప్పకుండా కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతకాల స్నానాన్ని ఆచరించాలి. ఈ విధంగా చెబుతూ ఉన్నప్పుడు జనక మహారాజు అడుగుతున్నారు, హే బ్రహ్మర్షి, నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో, ఏ ఏ దానాలు చేయాలో కూడా మాకు తెలియజేయవలసిందిగా ప్రార్థన అని జనక మహారాజు అడిగారు. దానికి వశిష్ఠ మహర్షి, అన్ని పాపాలని మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఏ విధమైన సంకల్పం చెప్పుకోవాలి అనేది ఎంతో హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే ఈ కార్తీక మాస వ్రత ఆచరించడం వల్లనే నశించినటువంటి పాపం అనేది ఈ ప్రపంచంలో లేనే లేదు.
ఎటువంటి విధమైన పాపమైనా కానీ ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించిన వాళ్ళకి పటాపంచలైపోతుంది అని వశిష్ఠ మహర్షి సెలవించారు. ఈ కార్తీక మాసపు సాయంకాలం మనం శివాలయంలో చేసే దీపారాధన అనేది ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందంటే, అది శివాలయ గోపుర ద్వారం వద్ద కానీ, శిఖరాల వద్ద కానీ, శివలింగ సన్నిధిలో కానీ దీపారాధన చేయడం అనేది అనేక పాపాలని అంతరించిపోవడానికి ముఖ్య కారణంగా ఉంటుంది. ఎవరైతే కార్తీక మాసంలో శివాలయంలో ఆవు నేతితో కానీ, లేనివారు నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నారింజ నూనెలతో కానీ దీప సమర్పణ ఎవరైతే చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు. అవి ఏవీ లేని పక్షంలో ఆఖరికి ఆముదముతోనైనా దీపాన్ని సమర్పించిన వారు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసం కాంక్షతో కానీ, నలుగురి నడుమ బడాయి కోసం కానీ దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రీతులవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను అని వశిష్ఠ మహర్షి చెప్పసాగారు. పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజొకడు కుబేరుణ్ణి మించిన సంపద ఉందని, కుమారులు లేని కారణంగా కుంగిపోయిన వాడై కురంగపాణికై తపస్సుకు కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని అతని తపస్సుకు కారణమడగగా తెలుసుకొని, ఓ రాజా, ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు. కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతాన్ని ఆచరించి బ్రాహ్మణులకు దీపదాన దక్షిణలతో సంతోషపెట్టండి. అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుందని చెప్తాడు. ఋషి వాక్యాన్ని విన్న మహారాజు శిరోధార్యంగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణం చేరి కార్తీక వ్రతమాచరించి శివప్రీతికై బ్రాహ్మణులకి దీపదానాలు చేస్తాడు. తత్ఫలితంగా మహారాణి నెలతప్పి యుక్తకాలంలోనే పురుష శిశువుని ప్రసవించింది. రాజదంపతులు ఆ శిశువుకి శత్రుజిత్తు అని పేరు పెట్టారు. ఆయన చరిత్రము ఏ విధంగా ఉంది అంటే, ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగనలోలుడై అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీ రక్తుడై యుక్తాయుక్త విచక్షణ లేకుండా నాస్తికుడై శాస్త్రధిక్కారం చేస్తూ వర్ణసంకర కారకుడై ఈ విధంగా హితవు చెప్పిన వారిని కూడా చంపుతానని బెదిరిస్తూ స్వేచ్ఛాచారి అయి ప్రవర్తింపసాగాడు. అటువంటి సందర్భంలో సౌందర్య రాశి సింహ మధ్యమ అరటితోనల వంటి తొడల కల పెద్ద పెద్ద పిరుదులు కుచాలు కనులు కల చిలుకల వలె చక్కని పలుకులు పలికే ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడైపోయాడు. అనుపమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడైన ఈ యువరాజు పట్ల ఆ బాపనిధి కూడా మోజుపడింది. తత్కారణంగా ఆమె రోజూ రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారుణ్ణి కలిసి సురత క్రీడలలో సుఖించేది. రంకు బొంకు దాగవు కదా. ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపని దాని భర్తకు తెలిసిపోయింది. అది మొదలు అతను కత్తిని చేతిలో పట్టుకొని ఈ రంకు జంటని ప్రత్యక్షంగా చూసి వాళ్ళ గొంతులు కత్తిరించాలని కోపంగా తిరుగుతున్నాడు. ఈ విషయాలేవీ తెలియని ఈ శత్రుజిత్తు ఆమె ఇద్దరూ కలిసి ఒకానొక నాడు, అది కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఒక శిథిలమైపోయిన శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బాపనిది తన చీర కొంగు చింపి ఒత్తిని చేసింది. ఈలోపు రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదం తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీ ప్రమిదలో ఆ రెండింటినీ జోడించి దీపం పెట్టారు.
ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలొకరు చూసుకుంటూ సంభోగంలో లీనమైపోయారు. ఈ విషయాన్ని ఏ విధంగానో తెలుసుకున్న ఆ బాపనుడు కత్తిని పట్టుకొని వచ్చేశాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరం తన భార్యని తెగ నరికేశాడు. తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా ఆ ముగ్గురు ఆ అర్ధరాత్రి వేళ అక్కడికక్కడే విగతజీవులుగా మారిపోయారు. అమాంతం పాశహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములైన శివదూతలు భూమిని చేరారు. అక్కడికి వచ్చారు. శివదూతలు రాకుమారుణ్ణి, ఆ రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకెళ్తున్నారు. యమదూతలు అమాయకుడైన ఆ బ్రాహ్మణుణ్ణి తమతో పాటు నరకం వైపు లాక్కెళ్తున్నారు. ఆశ్చర్యపడిన ఆ రాకుమారుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాస భోగమా? ఆ విధమైనటువంటి సదాచారుడికి నరకయోగమా అని ప్రశ్నించాడు. అందులకు ఆ శివదూతలు, మీరెంత పాపాత్ములైనా కానీ ఈరోజు కార్తీక పూర్ణిమ సోమవారం, ఇటువంటి రోజున శివాలయంలో, అందున శిథిలావస్థలో ఉన్న శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు. కనుక మీరు చేసిన పాపాలు, నేరాలు, సకల పాప కర్మలు నశించి మీరు పుణ్యాత్ములయ్యారు అని జవాబిచ్చారు. ఏ కారణం చేతనైనా సరే ఎవరైతే కార్తీక మాసంలో, అందులో పౌర్ణమి నాడు, పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధన చేస్తారో అటువంటి వాళ్ళు పుణ్యాత్ములై ఉంటారు. వాళ్ళ పాపాలన్నీ హరించుకుపోతాయి అని సెలవిచ్చారు. కనుక అప్పుడు ఆ శత్రుజిత్తు ఆ శివదూతల్ని ఏ విధంగా వేడుకున్నారంటే, అయ్యలారా, దోషములేమైనా ఉన్నా అవి మావి. మాకు కైవల్యాన్నిచ్చి మమ్ము చంపి మమ్మల్ని పుణ్యాత్ముల్ని చేసిన ఆ అమాయకుణ్ణి నరకానికి పంపడం భావ్యం కాదు. కార్తీక మాసం గొప్పదైతే, అందులో పౌర్ణమి గొప్పదైతే, సోమవారం మరీ ఘనమైనదైతే, ఈ దీపారాధన అంత పుణ్యకార్యమైతే మాతో పాటే ఆ కార్యాన్ని సలిపిన ఈ బ్రాహ్మణుడికి కూడా కైలాస ప్రాప్తి ఇవ్వాలని వేడుకున్నాడు. ఆ విధంగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలముల పుణ్యము తాముంచుకొని ఆ దీపం వెలిగించిన పుణ్యాన్ని బ్రాహ్మణునికి ధారపోయగా శివదూతలు ఆ విప్రుణ్ణి యమదూతల నుండి విడిపించి తమతో పాటు కైలాసానికి తీసుకొని వెళ్ళారు. కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపారాధన ఖచ్చితంగా చేసి తీరాలి. నెల పొడవునా చేసిన వాళ్ళు జ్ఞానులైతే, తద్వారా మోక్షాన్ని పొందిన వారైతే, అందులో శివాలయంలో చేసిన దీపారాధన నిరంతరం మోక్షప్రదాయినిగా ఉంటుంది అని వశిష్ఠ మహర్షి సెలవిచ్చాడు. కావున మనమందరం కూడా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ తప్పనిసరిగా స్వామికి దీపార్చన చేసి ఖచ్చితంగా మనం కూడా స్వామి కృపని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక రోజు పారాయణంలో తప్పకుండా కలుద్దాం. అందరికీ సెలవు. సర్వేజన